అత్తమ్మ టీవీలో ఈరోజు దేశీ ముర్గ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా చేసుకునే ఈ నాటుకోడి కూర ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలామందికి నాటుకోడి వండడం సరిగా రాదు. నాటుకోడి వండాలంటే కష్టం అనుకుంటారు, కానీ ఇది ఈజీగా ఎలా వండుకోవాలో ఈరోజు నేర్చుకుందాం. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: నాటుకోడి 1 కేజీ చిన్న ముక్కలుగా కట్ చేయించి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, జీడిపప్పులు 15, పచ్చిమిర్చి 5, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర 2 రెమ్మలు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు మీ రుచికి తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఈ కూరకి నూనె కాస్త ఎక్కువ పడుతుంది. ఈ ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ నాటుకోడిలో వాటర్ వేసి కొద్దిగా పసుపు, 1 నిమ్మకాయ పిండి, కొంచెం ఉప్పు వేసి 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా వేస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని పొయ్యి మీద పెట్టి వేడి చేయండి. ఈ కూర కుక్కర్లో వండుకుంటే త్వరగా అయిపోతుంది, అలాగే మెత్తగా కూడా ఉడుకుతుంది. అందులో నూనె వేసి వేడి చేయండి. ఈ కూరలో కొంచెం నూనె ఎక్కువ వేస్తాము. నూనె బాగా కాగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేయండి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయండి. ఇవి 2 వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మెత్తబడేంత వరకు వేయించాలి. 2 నిమిషాల పాటు బాగా వేపాలి. ఇప్పుడు అందులో జీడిపప్పులు వేయండి. జీడిపప్పులు కూడా కాసేపు వేపండి. ఇప్పుడు అందులో కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి తిప్పుతూ కాసేపు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేగుతూ ఉంటుంది కూర. అడుగంటకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేయగానే లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇప్పుడు అందులో బాగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు వేయండి. మీకు కావలసిన సైజులో ఈ కోడి ముక్కల్ని కట్ చేయించుకోండి. బాగా కలపాలి. అంటే వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంతో ఈ చికెన్ పీసెస్ కలవాలి. అలా కలిసేంత వరకు బాగా కలపండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. అప్పుడు మీ మీదకి మంట ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. కూరను ఉడికిస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అలా వచ్చేంత వరకు బాగా ఉడికించండి. చూసారు కదా, వాటర్ బయటకు వస్తుంది. ఇప్పుడు అందులో పసుపు వేయండి. బాగా కలుపుతూ మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కూర కుక్కర్లో వండితే మెత్తగా ఉడుకుతుంది,
అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకొని మరలా బాగా కలపాలి. ఈ పసుపు ఉప్పు వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. చూస్తారు కదా, బాగా తిప్పుతూ ఉడికించండి. ఇప్పుడు అందులో కారం వేయండి. కారం వేసిన తర్వాత కూడా బాగా కలపాలి. అంటే కూరలో ఈ మూడు మిక్స్ అవ్వాలి. ఉప్పు, పసుపు, కారం ఈ మూడు బాగా కలిసేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. ముందుగా మనం 10 నిమిషాలు ఉడికించిన తర్వాతే ఇవి వేస్తున్నాము. ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువే వేయాలి. అంటే ఈ చికెన్ పీసెస్ ములిగేంత వరకు వాటర్ వేయాలి. ఇప్పుడు మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ నాటుకోడి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి 4 విజిల్స్ వరకు ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఆవిరంతా పోయిన తర్వాత మూతని ఓపెన్ చేయాలి. చూసారు కదా, నూనె పైకి తేలి కూర బాగా ఉడికింది. దాదాపు ఉడికిపోయినట్లే. ఆ తర్వాత కూడా మరోసారి పొయ్యి మీద పెట్టి మరో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఏమైనా పచ్చిదనం ఉన్నా ఇప్పుడు పోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కుతుకుతామని ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు అందులో గరం మసాలా పొడి వేయండి. గరం మసాలా వేసి కూరలో కలిసే వరకు బాగా కలపాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు కూరని ఉడికించుకోండి. ఈ నాటుకోడి కూరలో కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుంది. అందుకని కొంచెం గ్రేవీ ఉండేలాగా చూసుకొని కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచిగా దేశీ మురిగి మసాలా కర్రీ రెడీ అయింది. ఈజీగా తయారైంది కదా. కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది. మామూలు కడాయిలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ కూరని కొంచెం పులుసుతో దించుకుంటే ఎంతో బాగుంటుంది. నాటుకోడి కూర తయారైంది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. బిర్యానీ, పులావ్తో కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కూర. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.